సంతానం 3 రకములు అని చెప్పింది ధర్మశాస్త్రం. కారణజన్మ సంతానము, కామజన్మ సంతానము, కర్మజన్మ సంతానము. మొదటిది కలగటం కష్టం, 2, 3 ఆగటం కష్టం. అందుకనే ఇది చాలా ఆలస్యంగా కలుగుతుంది. నిస్సంతు చింత చేత మిగులవంత చెందుతున్నటువంటి దశరథ భూమిపతి ఒక సాయం వేళ కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షుల వారిని ఆశ్రయించి తన మనస్సులో ఉన్న బాధ చెప్పుకున్నాడు. నీకు సంతానం తప్పకుండా కలుగుతుంది అన్నాడు. ఈయనకి ఆశ్చర్యం వేసింది. ఓ నవ్వు నవ్వాడు దశరథుడు. ఎందుకు నవ్వావని అడిగాడు వశిష్ఠుడు. ఎండమావుల నీటి నుండి ఎందుకు నవ్వానన్నాడు. ఎండమావుల నీటి నుండి ఎట్లు చల్వతెమ్మెర ఏ తెంచి తీర్చుదప్పి కుందేలెదిరి అయ్యా తన కొనవాడి కొమ్ములను గుర్చి పులిన్నేలగుల్చుటెట్లు మర్రి విత్తునాట. గురుగారు, మరి దాని వలననే ఎప్పుడైనను మామిడి మొలచుటెట్లు అంటే పాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్స్, ఇంపాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ ఇంపాసిబుల్స్. గాడి నిప్పున పద్మము గల్గుటెట్లు ఎండరాత్రుండుటెట్లు ఎద్దీనుటెట్లు. ప్రభో, ముసలివారికి పిల్లలు పుట్టుటెట్లు. అది ఈయన అక్కడికిక్కడ చేసి ఆవు కథ తెచ్చాడు. ముసలివారికి పిల్లలు పుట్టుటెట్లు 600 సాజంబు. సహజము ప్రకృతి, సాజము వికృతి. సాజంబు మారుటెట్లు. బిలహరి పాడితే కలహాలు ఉండవంటారు. సరిగ్గా పాడకపోతే కొన్ని కలహాలు అనుకోకుండా తగులుతాయి. మాకు పిల్లలు ఎలా పుడతారు అన్నారు. వశిష్ఠుడు నవ్వాడు. నీకు కొంతవరకే తెలుసురా, నీ తర్వాత నీకేం జరుగుతుందో నాకు తెలుసు. అందుకే మేము గురువులయ్యాం. గుశబ్దోరంధకారస్య ఋషబ్ద తన్నిరోధక. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేవాడు. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని ఆశ్రయించిన వాడికి ఇచ్చి వాణ్ణి పరమార్థం వైపు నడిపేవాడే గురువు. పరమ అర్థం వైపు నడిపేవాడు గురువు కాదు. అందుకనే అధ్యాపకుడు వేరు, గురువు వేరు. మన దరిద్రం ఏమిటంటే గురు పూజ రోజు అధ్యాపక దినోత్సవం చేసేస్తూ ఉంటాం. పదార్థ విజ్ఞానం బోధించేవాడు మాత్రమే అధ్యాపకుడు, పరమార్థ జ్ఞానం చెప్పేవాడే గురువు. ఆ రెండిటికి చాలా తేడా ఉంది. పరమార్థ జ్ఞానం చెప్పాలి గురువు. నువ్వు ఓ పని చేసి మర్చిపోయినావు, నేను గుర్తుపెట్టుకున్నా. కర్మ ఎవరిని విడిచిపెట్టదండోయ్. ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు, కొంచెం కన్సెషన్ ఇస్తాడు, కొంచెం ఎగ్జంప్షన్ ఇస్తాడు. కర్మ చస్తే ఇవ్వదు. 1000 ఆవులు 1000 దూడలు ఉన్నాయి. దూడల కట్లు విప్పాం. ఏ దూడ దాని దగ్గరికి వెళ్ళి దాని తల్లి దగ్గరికి వెళ్ళి సరిగ్గా ఆగుతుంది. కర్మ కూడా అంతే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. వండిన అన్నం తినలేకపోవచ్చు, చేసుకున్న కర్మని అనుభవించక తీరదు. చాలామంది కొన్ని అనవసర మాటలు మాట్లాడుతుంటారు. బ్రతకదలుచుకోలేదు, చచ్చిపోదాం అనుకుంటున్నా. చావునేటువంటిది ఏదో ఏటీఎం కార్డు పెట్టంగానే డబ్బులు వచ్చినంత ఈజీ అనుకుంటాడు. నువ్వు అనుకోగానే చచ్చిపోతే నువ్వు చేసిన కర్మ అంతా ఎవడు అనుభవిస్తాడు? కర్మానుభవం అనుభవించడం కోసమైనా అది నిన్ను బ్రతికిస్తుంది. నీ ఇండివిజువల్ ఐడియాస్తో నువ్వు బ్రతకవో ధర్మశాస్త్రం చెప్పింది. అయ్యా, కర్మ ఎవడైనా అనుభవించాలండి. నువ్వు మర్చిపోయినావు, నేను గుర్తు చేస్తానన్నాడు. ఏమిటండి మర్చిపోయింది? దశరథుడొకనాడు వేటకై తరలె నట్టడవిలోన. దశరథుడొకనాడు వేటకై నిషీధమున మృగమను కొని యొక్క మునిన్ గూల్చేశరానా. ఓ తండ్రి చచ్చి తినను మొరవిని యుల్కెరేడు బిరానా.
తపసి చెంతకేగి నొచ్చుకొన అతడనియక నికరానా. యవ్వనావస్థలో వేటకి వెళ్ళాడు, చాలా జంతువుల్ని వేటాడాడు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ప్రారంధం ఎవరినీ వెళ్ళనివ్వదు, అదేమిటో చూపించేంత వరకు అక్కడ ఆడిస్తూనే ఉంటుంది. ఇక్ష్వాకు వంశంలో పూర్వం కానీ పరం కానీ ఆ విద్య తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే కొన్ని విద్యలు వస్తే ప్రమాదం, కొన్ని రాకపోతే ప్రమాదం. శబ్దభేది అనే విద్య, శబ్దం వచ్చిన దిక్కుకి బాణప్రయోగం చేసి లక్ష్యాన్ని భేదించడం దశరథుడికి మాత్రమే తెలిసిన విద్య. ఓ చెట్టు వెనకాల చేరి బాణాన్ని సారించి ఎక్కుబెట్టి శ్రద్ధాబద్ధ బుద్ధితో కళ్ళు మూసుకొని చెవులు రిక్కించి ఏదైనా శబ్దం రాకపోతుందా ప్రయోగం చేద్దాము అని చూస్తున్నాడు. చాలాసేపటి వరకు ఏ శబ్దమూ రాలేదు. సూర్యవంశంలో పుట్టిన వాళ్ళు బాణం ఎక్కువ పెడితే లక్ష్యాన్ని భేదించి తిరిగి రావాలి కానీ మామూలుగా రాకూడదు. ఏమిటిలా అవుతున్నది అనుకుంటుండగా దూరంగా చెరువులో దాదాపు ఒక 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 3 మైళ్ళ దూరంలో ఉన్న చెరువులో బుడ 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 శబ్దం వినపడ్డది. అంటే వాళ్ళ చెవులు అంత బాగా పనిచేసేవి అన్నారు. ఎందుకు అన్నారు, కాలుష్యం వాళ్ళ చెవికి చేరలేదు కాబట్టి చాలా బాగా పనిచేసాయన్నారు. బాణం వదిలాడు, ఏనుగు అనుకున్నాడు. ఏనుగు బదులు ఓ తండ్రి హరి ఇందిరారమణ గోవింద, పట్టుబట్టి ఎందుకు కట్టాం, ఇది మా డ్యూటీ. వీలైనన్ని సార్లు పట్టుబట్టి మీ చేత గట్టిగా భగవన్నామం చేయిస్తామని భగవంతుడి ముందు ఒట్టు పెట్టి మేము ఈ పట్టుబట్ట కడతాం. అది దీనికి అర్థం ఏంటన్నారు, మా గురువుగారు ఇంకా మాట చెప్పారు, మడిగట్టుకున్నాం మైల మాటలు మాట్లాడము అని చెప్పారు. ఎంత మహానుభావులో చూడండి. అయ్యా ఉలిక్కి పడ్డాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ చెరువు దగ్గరికి. ఒక హృదయ విదారక దృశ్యం దశరథుణ్ణి కలచివేసిందండి. కారణం ఏమిటి అన్నాడు, విడవబడ్డ బాణం ముక్కు పచ్చలారని ఒక 12 ఏళ్ల మునిబాలకుడి హృదయ కుహరంలో దిగి వెచ్చటి నెత్తురు వెదజల్లుతూ ఉన్నది. ఆ పిల్లవాడు చేతిలో నీళ్ల కుండతో 3 వంతులు కుండ మునిగి ఉన్నది, 2 వంతులు వాడు నీళ్లలోకి మునిగిపోతున్నాడు. వెంటనే ఆ బాణము ఆ ధనస్సు పక్కన పెట్టి గబగబా వెళ్ళి ఆ పిల్లవాడిని మునిగిపోతున్న పసివాడిని పొదివి పట్టుకున్నాడండి దశరథుడు. ఎందుకు రామాయణం వినాలి, ఎలా ఉండాలో చెప్పింది రామాయణం, ఎలా ఉండకూడదో చెప్పింది భారతం, ఎలా ఉంటే మోక్షం కలుగుతుందో చెప్పింది శ్రీమద్ భాగవతం. ఆ పిల్లవాడు నీళ్ళల్లో మునిగిపోతున్నాడు, పొదివి పట్టుకున్నాడు. ఆ పిల్లవాడు బలవంతంగా కళ్ళు తెరిచాడు. అప్పటికే వాడి ప్రయాణం మొదలైపోయింది. ఎదురుగా మహారాజు, నమస్కారం మహారాజా అన్నాడు. అది వాడి సంస్కారం. దశరథుడు కుమిలిపోయినాడండి. నాన్న నువ్వు అనుకోలేదురా, ఏనుగు నీళ్లు తాగుతున్నది అనుకున్నాను, బాణం వేశాను, నీకు తగిలింది, నన్ను క్షమించు తండ్రి, నేను అనుకొని ఈ పాపం చేయలేదు, నన్ను క్షమించు అని విలవిల విలవిల దుఃఖపడిపోతున్నాడు దశరథుడు. ఆ పిల్లవాడు ఒక మాట చెప్పాడండి, ఇది భారతీయ సనాతన ధర్మ సంప్రదాయం. ఇది పిచ్చివాడా, నువ్వెందుకురా కర్తృత్వం ఆపాదించుకుంటావు, నువ్వేం చేయగలవు అసలు, ఇది ఈశ్వరుడు నిర్ణయించాడు నాకు ఇలా. ఇక్కడికి రావటం నా తప్పు కాదయ్యా, నన్ను కొట్టడము నీ తప్పు కాదు, తలబడే చోటికి కాళ్ళు లాక్కపోతాయి. అంతకుముందు ఎన్నిసార్లు బాత్రూంలో పడ్డప్పుడల్లా ప్రాణం పోయిందా, వాకిట్లోకి వస్తూ గడప తగిలి ప్రాణం పోయిందంటారు. గడప తగలటం ఒక మిష, ప్రాణం పోవటం ఆల్రెడీ డిసైడెడ్, అది స్టాంపింగ్ కూడా అయిపోయింది. అయితే ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదు. దప్పికొంటిమి నీరు ద్రవం గదెం తనయుడాయని ముది తల్లిదండ్రులనగా చప్పున నిర్మూతు సడిచేయునన్ను శ్వపదం వనుకొని చావగొట్టితివు. ఇప్పోల్కి పొరపాటు ఇమ్మాట్కి చావు ఇటు కలిగడం దురదృష్టవంతులకు. హరి రాజా, ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదయ్యా. ఇక్కడికి దగ్గరగా పుట్టు గ్రుడ్డి వారైనటువంటి మా తల్లిదండ్రులు ఉన్నారు.
వాళ్ళకి నా కళ్ళు వాళ్ళ కాళ్ళల్లో పెట్టి నడిపిస్తున్నాను. వాళ్ళకి ఎండకి తోడై, వానకు నీడై, చలికి గొడుగై వాళ్ళని కాపాడుతూ ఉన్నాను. ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదు, కానీ ఇక మా అమ్మా నాన్నను సేవించలేకపోతున్నానందుకే నాకు బాధ. ఇది రామాయణం ధర్మం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమండి. దిక్కుమాలిన పాశ్చాత్య ఆచారాలన్నీ భారతదేశంలో కూడా తగలబట్టి సంవత్సరానికి 13 వర్షాలు పడుతూ ఉన్నాయి. మనం బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉన్నారు అంటే మనం చచ్చిన వాళ్ళతో సమానము, అనుమానమే లేదు. రాసుకోండి. మాతా సమం నాస్తి శరీర పోషణం అని చెప్పింది ధర్మశాస్త్రం. భగవంతుడు ఎక్కడో శంఖచక్రాలతోనూ త్రిశూలాలతోనూ దేవాలయంలో ఉండడు. 9 నెలలు తను చచ్చి నీకు బ్రతికి జన్మనిస్తుంది తల్లి. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు కనపట్టలేదు నాన్న అని మనం ఏడిస్తే ఆ తండ్రి వాడి భుజాల మీద మనల్ని కూర్చోబెట్టి దేవుణ్ణి చూపిస్తాడు. అప్పుడు మనకి తెలుస్తావు మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద అని. తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లేదు. కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు. అది నేర్చుకోవాలి. మనం బ్రతికుండగా వాళ్ళ అనాథాశ్రమాల్లో ఉండటం ఏంటండి? ఇంకంతకంటే పాపం ఏదైనా ఉందే? కాశీలో యజ్ఞం చేస్తే వస్తుందా? రామేశ్వరంలో అన్నదానం చేస్తే వస్తుందా? జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రధానము. వాళ్ళని నువ్వే సేవించాలి. భగవంతుని సేవించకపోయినా నష్టం లేదు, బోల్డు మంది ఉన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సేవించాలి, అది కర్తవ్యము. రామాయణం అదే చెప్పింది. అయ్యా, ఆ అభిప్రాయం లేనివాడు పశువు అనకూడదన్నారండి. పశువులు పోటీకి వచ్చినాయి, మమ్మల్ని ఆ వాడితో పోలుస్తావా అని. అంతకంటే నీచుడు. మా తల్లిదండ్రుల్ని సేవించలేకపోతున్నాను. ఇక్కడికి దగ్గరగా ఉన్నారు వైశ్య కులానికి చెందినటువంటి మునిబాలకుడు. వైశ్యులకు కూడా బ్రహ్మచర్య, గృహస్థు, వానప్రస్థం ఉంది. సన్యాసం లేదు ఆ కాలంలో. వానప్రస్థ ధర్మంలో ఉన్నాం. నువ్వు నన్ను కొట్టావు, వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చివయ్యా అంటూ తన చేతిలో ఉన్న కుండని, తన భుజాల మీద ఉన్న బాధ్యతని ఆయనకు అప్పగించి పిల్లవాడు ప్రాణం వదిలేశాడు. దశరథుడు చాలా దుఃఖపడ్డాడు. ఆ పిల్లవాడి పార్థివ శరీరాన్ని ఒక చెట్టు మీద ఎత్తుగా పెట్టాడు. ఎందుకంటే ఏ జంతువులు ముట్టుకోకుండా. ఆ నీటి కుండతో దూరంగా ఉన్నారు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు. అక్కడికి వెడుతుంటే ఆగో అన్నారు వాళ్ళు. ఉలిక్కిపడ్డాడు దశరథుడు. పుట్టుగుడ్డి వాళ్ళన్నారు, నేను వీళ్ళ అబ్బాయిని కాదని వీళ్ళకి ఎట్లా తెలిసిందబ్బా అన్నారు. గుడ్డి వాళ్ళకి అంతర్గత జ్ఞానం ఎక్కువ ఉంటుంది. నిలో అన్నారు. నిలిచిపోయినాడు. వివరం చెప్పుకున్నాడు. నమస్కరించారు. మా వాణ్ణి కదా పంపించాను, నువ్వు వచ్చావేంటి అని అడిగారు. మీరు మంచినీళ్ళు తాగితే చెప్తాను అన్నారు. నువ్వు చెప్తే కానీ తాగమన్నారు. ధర్మ సంకటం కలిగింది. చెప్పకపోతే అబద్ధం చెప్పినట్టు అవుతుంది, చెప్తే వాళ్ళ ప్రాణం తీసినట్టు అవుతుంది. ఏం చెయ్యాలో తోచక భారం భగవంతుడి మీద వేసి భయపడుతూనే చెప్పాడండి. పుత్ర వియోగ వార్త ఆ ముసలి తల్లిదండ్రులని కబళించి పారేసింది. నేల మీద అలా పడిపోయినారు. వీడురా నేల ఇటవీని వెటగూలా, ఓ దౌర్భాగ్యుడా, ఓ పాపిష్టివాడా, ఓ దుర్మార్గుడా, ఎంత పని చేశావురా. ఎండకు గొడుగై, వానకు తోడై, చలికి నీడై మమ్మల్ని ఎంతో సమాదరిస్తున్నటువంటి మా పిల్లవాడిని మా నుండి దూరం చేసి తగుదునమ్మా అని మంచినీళ్ళు తెస్తే తాగుతాం అనుకున్నావా దౌర్భాగ్యుడా? ఇంత పాపం చేసి మేము ఎలాగరా బ్రతుకుతాం? మా వలెను నీవు కూడా పుత్రాయటంచు ప్రాణముల్ విడుతుగాక. జై శ్రీమద్రమారమణ గోవింద హరి. ఈ ముసలి కాలంలో మేమెట్లా పుత్ర వియోగ దుఃఖంతో కుమిలి కుమిలి కునారిల్లుతూ ప్రాణం వదులుతున్నామో, నీ ముసల్తనంలో కూడా నీ పిల్లలు నీ నుండి దూరమైతే కానీ నీకు మరణం చేరువ కాదు అని చెప్పి చెప్పించారండి. ఈ దుఃఖంలో ఏమిటి విశేషం అన్నారు. మాతా దుఃఖం షాణ్మాసం, పితా దుఃఖం తు వత్సరం, భార్యా దుఃఖం పునఃభార్య, పుత్ర దుఃఖం నిరంతరం అని శాస్త్రం. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకంతకంటే మాటలు లేవు. ప్రాణం వదిలేశారు. దుఃఖపడ్డాడు. ఏం చేస్తాడు? ఆ ముగ్గురికి సద్య సంస్కారం చేశాడు దశరథుడు. ఇది రామాయణ ధర్మం. వదిలేసి వెళ్ళిపోలా. ఎందుకు చేశాడు అంటే
అనాథ ప్రేత సంస్కారాన్ కోటి యజ్ఞ ఫలం లభేత్. అది ముగ్గురికి సంస్కారం చేశాడు. ఎందుకని? దశరథుడికి పాపము పుణ్యము కూడా జీరో అవ్వాలి. జీరో అయితే కానీ అక్కడ జ్ఞానం వృద్ధి చెందదు. జ్ఞానాన్ని ఇచ్చే పరమాత్మ అక్కడ పుడతాడు. అందుకని పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు అకౌంట్లో. బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ ఏం లేదు. ఎసెట్స్ లైబిలిటీస్ సెట్ అయిపోవాలి, చార్టెడ్ క్లోజ్ చేసేయాలి అకౌంట్. జ్ఞానాదేవతు కైవల్యం. మర్చిపోయినాడు, ఇంటికి వచ్చేసాడు. కాలం ఎటువంటి రోగాన్నైనా మానుస్తుంది. అందుకనే గొప్ప వైద్యుడు ఎవడన్నాడు? కాలపురుషుడు అన్నారు. ఏ యాంటీబయాటిక్ అవసరం లేకుండా ఎటువంటి మాయరోగమైనా మర్చిపోతాం. కాల ప్రవాహంలో మర్చిపోయినాడు. వశిష్ఠుడు గుర్తు చేశాడు. వాళ్ళు ఏమన్నారా నాయనా? ఏమన్నారు? అదేమన్నా స్వీట్ మెమరీసా, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీసా గుర్తుపెట్టుకోవటానికి? వాళ్ళు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నా. అయితే ఏదో గుర్తొచ్చింది, పుత్రులు చావు అన్నారు, ఆ రెండు నోట్ చేసుకున్నా. ఆ రెండింటితోనే ఉందిరా కథ అంతా. నువ్వు చావటానికైనా నీకు పిల్లలు పుట్టాలి కదా నాయనా. అమ్మో, అట్లాంటి సంతానం కలియుగంలో కదా, ఇప్పుడు ఎందుకు అన్నాడు ఆయన. వాళ్ళు పుట్టి నిన్ను ఉద్ధరిస్తారా? వీళ్ళు పుట్టి మిగతా వాళ్ళని చంపుతారు, అంతేగా.